గైస్ మీకు తెలుసు కదా సనాకా బంగ్లాలో అయితే ఎంత భయంకరమైన సీన్లు అయితే మీరు చూసారో. సో ఆ భయంకరమైన బంగ్లాలో నేనైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. కేక్ కట్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళినప్పుడు భయంకరంగా సౌండ్లు అయితే వచ్చినాయి గైస్. అబ్బా మీరైతే గమనించే ఉంటారో. నాకేం వినపడలేదు. సో గాజు పగిలినట్టు, లేదంటే ఎవరో నడిచినట్టు, లేదంటే ఒక చిన్న పాప అరుస్తున్నట్టు రకరకాల శబ్దాలు అయితే వినపడ్డాయి. సో వాళ్ళందరూ చెప్పే పుకార్లో ఇలాంటి సౌండ్లు వింటుంటే ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అవి నిజం అని చెప్పేసి నేను బల్లగుద్ద అయితే రాసేవ్వలేను కదా, ఎందుకంటే అవి జరిగినప్పుడు నేను లేను. కరెక్ట్ పొల్లారో. కానీ ఆ సౌండ్లు, అరుపులు, ఆ ఆత్మ కేకలు వినిపిస్తుంటే అవి నిజమేమో అని అనిపిస్తుంది నాకు. సో ఇందులో ఉండడం అయితే నిజం అని చెప్పేసి వేరే చాలామంది యూట్యూబర్లు అయితే చెప్పారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 7-8 మంది యూట్యూబర్లు అయితే ఇందులో గోష్ఠి వీడియో చేసి, అంటే తెలుగులో ఒక 4-5, హిందీలో 3-4 యూట్యూబర్లు అయితే ఈ బంగ్లాలో వీడియోలు తీశారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఉందనే చెప్పారు. సౌండ్లు అయితే వినపడ్డాయి. ఇప్పుడు ఆ బంగ్లా లోపలికైతే వెళ్ళేసి నేను చార్లీ అనే ఒక దెయ్యాల స్పిరిట్ గేమ్ అయితే ఆడబోతున్నాను గైస్. ఓకే, అంటే పేపర్ మీద ఎస్ఆర్ నో రాసి 2 పెన్సిళ్ళు ఒకదాని మీద ఒకటి బ్యాలెన్స్ చేసి ఈ బంగ్లా లోపల 2nd ఫ్లోర్ దగ్గరికి వెళ్ళేసి దాని ముందు ఒక క్యాండిల్ వెలిగించి పట్టుకొని చెరుకో క్యాండిల్ క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాం. ఆత్మ, అదే చార్లీ నువ్వు వచ్చావా లేదా, ఇంకా ఇక్కడ ఉన్నావా లేదా, ఎస్ఆర్ నో, ఆ వైపు తిరుగుద్ది అనమాట. ఇదే గేమ్ ఇంతకుముందు ఒక రిసార్ట్లో ఆడితే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఈగ రూపంలో వచ్చి ఆ పెన్సిల్ని కలిపింది అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కందిరిగా రెక్కలతో ఆ పెన్సిల్ని కలిపేసింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది అసలు నేను ఊహించలేకపోయాను. అసలు ఎలా ఉందంటే చాలా డేంజరస్. అది మీరు మాత్రం ట్రై చేయొద్దు, చాలా ప్రమాదకరమైంది. లోపలికైతే వెళ్దాం. క్యాండిల్ పైకి అయితే వెళ్దాం గైస్. బిల్డింగ్ అయితే చూడండి ఎంత భయంకరంగా ఉందో. గైస్ లోపలికి వెళ్ళబోయే ముందు ఒకసారి టైం అయితే చూపిస్తాను నేను. ఇది చూడండి ఎంత అవుతుంది, 12:32 అవుతుంది. ఒకసారి మీకు నమ్మకం లేకపోతే నేను ఒకటి అడుగుతాను చూడండి. మాకు నమ్మకం లేదురా. గైస్ లోపలికి వెళ్ళబోయే ముందు ఒకసారి టైం అయితే చూపిస్తాను నేను. ఇది చూడండి ఎంత అవుతుంది, 12:32 అవుతుంది. ఒకసారి మీకు నమ్మకం లేకపోతే నేను ఒకటి అడుగుతాను చూడండి. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? 12:32 ఏమైంది? ఇది కాదు, రావట్లేదే. మన గూగుల్ని అడుగుదాం, అది క్లియర్గా చెప్పుద్ది. వాట్ ఈస్ ద టైమ్ నౌ, టెల్ మీ. The time is 12:32 a.m. అది గైస్. ఓకే నమస్తే. నేను ఇక్కడ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాను. నాకు ఆన్సర్లు అయితే చెప్పండి దయచేసి మీరు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. అక్కడ తూనే ఎగురుతుంది. ఇందాక కందిరేగా తేనెటేకి చెప్పింది సమాధానం, ఇప్పుడు తూనేకి చెప్పుద్దాము పెన్సిల్ కలిపి. నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు అన్నా మీరు వస్తారండి, లేకపోతే వెళ్ళిపోతాను. ఎక్కడికి రా? వెళ్ళిపోతున్నా బ్రో. పిచ్చి వేషాలకి కింద ఇంకా దిగాలంటావు ఒక్కడికి వెళ్తే. ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్ళరా. వద్దన్నా అన్నా, ఒకసారి రా. ఏం నేను వచ్చేది, నువ్వు పైకి రా ఫస్ట్. బ్రో పైకి రా. వెళ్ళిపోతా. అరే నాని, ఆ మనిషికి ఏదన్నా వద్ది ఒంటరికి వెళ్తే. అరే నా వెళ్ళరా. రే ఎందుకు వెళ్ళిపోవడం? అంత చిన్నదాన్ని చూసి భయపడ్డం అవసరమా? ఏమని చెప్పి అక్కడ నాకు అర్థం కాదు. అది బొమ్మ చూసామన్నా, ఇక్కడ ఎవరో ఉన్నారన్నా. ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. మనిషి అలా అక్కడే ఉండండి. ఎక్కడ ఉంటున్నావు? వాళ్ళు వచ్చేస్తాను, అక్కడే ఉంటాను. ఇక్కడ అంటే అరే ఎక్కడికి? ఇప్పుడు పవర్ మా దగ్గర ఉంటుంది.
ఇంత పిరికోడు నీకు ఎందుకురా ముసుగు దెబ్బ? గైస్ ఇలాంటి రిస్క్లు అయితే ఉంటాయి గైస్ హాంటెడ్ హౌస్లో అయితే. ఆ చేతబడి బొమ్మ చూసారు కదా, అలాంటివి ముట్టుకున్నా కానీ డేంజర్, చూసినా డేంజర్ చాలామందికి. మాకంటే అలవాటు అయింది కాబట్టి భయం లేకుండా ధైర్యంగా ఉంటాం కాబట్టి ఓకే. భయపడే వాళ్ళు దాన్ని చూసారంటే ఆ భయంతోనే 6 నెలల జ్వరం వస్తుంది. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. వాట్ హ్యాపెన్? ఇవన్నీ కాదు, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. గేమ్ గట్టి ఏమో వెళ్ళిపోదామన్నా. గేమ్ మనం ఆహా, ఇక్కడైతే ఎవరు ఉన్నారు? ఎవరో ఉండడం అంటే ఎవరో లేరు, ఏదో ఉందా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. మనల్ని ఎవరో గమనిస్తున్నారా అన్నా? నీకు అది అర్థం కావట్లేదు ఇందాక నుంచి. నీకు అదే చెప్తున్నాను. పైన బొమ్మను చూసావా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? రెడీ? ఐఎమ్ రెడీ. సో బ్లడీ మేరీ, ఐఎమ్ సారీ. సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి. చార్లీ చార్లీ, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? నువ్వు అడుగు బ్రో, లేకపోతే నేను అడగనా? దెయ్యం అంటే పోసేసుకుంటున్నా, ఇంకేం అడుగుతావు నువ్వు? ఏం కాదు బ్రో, వెళ్ళిపోదామన్నా ఇక్కడ నుంచి. ఎందుకన్నా ఎవరో గమనిస్తున్నారన్నా? ఎవరో ఎవరో కనబడట్లే. మామూలుగా అడగరా బ్రో, నీ వెనకాల గదులు ఎవరో? చార్లీ చార్లీ నువ్వు ఉన్నావు అడుగు. ఉలికింది బ్రో మళ్ళీ చెయ్యి మీద. బ్రో కానీ బ్రో అడుగు. అడుగురా, మామూలుగా అడిగా. అది చూపే. చార్లీ చార్లీ నువ్వు ఉన్నావా? చెప్పాను కదన్నా, చుక్కలు మొత్తం దీని మీద పడుతున్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సార్ అడగగానే ఎలా కదిలిందో రియాక్ట్ అయిందో చూడదు. అలా అలా రియాక్ట్ అవుద్దు బ్రో, నాకు అర్థం కాదు బ్రో. నా కోసం నా మాటిని ఒకే ఒక్కసారి చార్లీ చార్లీ ఉన్నావా అని అడుగు. ఎన్ని తోర్లు చెప్తావరా? నాకేం అర్థం కావట్లేదు అసలు. ఏం చేద్దాం? ఏముంది? చూడు చూడు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఇది ఒకసారి పేపర్ దానికి అది కాలిపోతుంది. ఒకసారి పేపర్ దానికి అది కాలిపోతుంది. ఏం జరిగింది భయ్య? అసలు ఎలా కాలింది ఇది? అది కదా, వెనక్కి చూపించు ఒకసారి. నేను లైట్ లైట్ ఒకటి చోటని ఉండకరా. భయ్య ఒక పని చేస్తుంది, ఆగిపోయడం కాదు, మొత్తానికి కాల్చి ఏదైనా జరిగే చేస్తుంది మనకి. అన్నా ఇక్కడ ఉందన్నా. దానికి అదే కాలింది నీ వల్ల. నీ అంత భయపడ్డా అవసరమా? చేయి కాలిపోతుంది. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఆలోచించన్నా. నాని ఇక్కడ పెరిగేస్తాడు. బాబోయ్ బాబోయ్, నరిశాను ఉండనా? హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. గైస్ ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా
ఇలాంటి బాబోయ్ చాలా డేంజర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్లో ఎవరైతే భయపడే మనిషి ఉంటే భయం అనేది ప్రతి మనిషికి వస్తుంది. మనోడు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాడు కదా, సో కొంచెం ఎక్కువ భయపడ్డాడు. ఆ ఎక్కువ భయపడటం వల్ల తేడా కొట్టేసింది అనమాట. మనోడు ఇంకొంచెం సేపు ఉంటే అయిపోతుంది, పారిపోయి కట్టి పెట్టరు. ఇంతకుముందు నీకు దెయ్యం పడిందా, నాకు పట్టిందా, అలా పడేద్ది మనకు కూడా, మా ఈ మనిషికి కూడా. సో మీరు మాత్రం ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు గైస్. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి మేము చేసిన ఈ చిన్న సాహసానికైతే. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, అసలు మీకు నచ్చితే కనుక నిజంగా దెయ్యం భయంకరంగా ఉంది ఈ వీడియో అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.